Namaste, welcome to 10 TV Food Fusion Awards 2025, presented by Freedom Oil, co-powered by 2M Delicious Leos and Poultry India, hospitality partner Hotel Daspalla and associate sponsors Absolute Milk. 10 TV Food Fusion Awards కార్యక్రమానికి విచ్చేసిన అతిథులందరికీ స్వాగతం సుస్వాగతం. Coming together is the beginning, keeping together is progress, working together is success. దాన్నే 10 TV ఎప్పుడూ నమ్ముతుంది. ప్రస్తుత కార్యక్రమానికి విచ్చేశారు తెలంగాణ పర్యాటక సాంస్కృతిక ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు. కృష్ణారావు గారు, మీకు 10 TV తరపున సాదరంగా స్వాగతం పలుకుతున్నాం సార్. మరి ఈ ఫుడ్ ఫ్యూచర్ అవార్డ్స్కి సంబంధించిన ఒక ఏవి ఇప్పుడు మనం చూద్దాం. ఏవి ప్లీజ్. ఫుడ్ అంటే ఒక ఎమోషన్, ఫుడ్ అంటే ఓ అట్రాక్షన్. ఘుమఘుమలాడే అద్భుతమైన వంటల్ని ఆస్వాదించడం మరిచిపోలేని మధుర జ్ఞాపకం. అమ్మమ్మ చేతి రోటి పచ్చడి నుంచి వరల్డ్ ఫేమస్ సిగ్నేచర్ డిషెస్ వరకు రుచులు సరిహద్దుల్ని సైతం చెరిపేస్తాయి, సంస్కృతుల్ని ఏకం చేస్తాయి. ఫళా అనిపించే లోకల్ టేస్ట్ అయినా, వాహ్వా అనిపించే ఇంటర్నేషనల్ క్యూషన్ అయినా, ఎల్లలు దాటిన వంటలు ఆధునిక ఫ్లేవర్స్ అద్దుకుని అదుర్స్ అనిపిస్తాయి. కడుపారా తిని మనసారా ఆశీర్వదించమంటాయి. పసందైన వంటలతో ఆహా అనిపిస్తూ వినూత్న శైలితో లొట్టలేయించే చెఫ్స్ మ్యాజికే ఇదంతా. తిరుగులేని టేస్ట్, ఎదురులేని క్వాలిటీ, అబ్బురపరిచే ఇన్నోవేటివ్ స్టైల్తో విందు భోజనం వడ్డించే హోటల్స్, రెస్టారెంట్స్, క్యాటరింగ్ సెంటర్స్, క్యాఫ్టేరియాస్, బేకరీస్, ఇలా ఒక్కొక్కరిది ఒక్కో స్పెషాలిటీ. సామాన్యుల నుంచి సెలబ్రిటీలు, ప్రముఖులు కూడా తమ తమ ఫేవరెట్ టేస్ట్ హబ్స్ లో రుచుల్ని ఆస్వాదిస్తూ మైమరిచిపోతుంటారు. అందుకే సిగ్నేచర్ ఫుడ్ తో వారెవా అనిపించే టాప్ మోస్ట్ చెఫ్స్, ఫుడ్ అవుట్లెట్స్ విశేష కృషికి సమున్నత గౌరవం అందిస్తూ పట్టంగట్టే వినూత్న కార్యక్రమం 10 TV ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్. ఫుడ్ ఇండస్ట్రీలో స్ఫూర్తిమంతమైన చెఫ్స్, అవుట్లెట్స్ ను సూపర్ స్టార్స్ లా నిలబెట్టి ప్రపంచానికి పరిచయం చేసే అపూర్వమైన వేదిక 10 TV ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్. దశాబ్దానికి పైగా సుదీర్ఘ ప్రయాణంలో 10 TV ఎన్నో మైలురాళ్లను దాటింది. 10 TV జర్నీపై ఇప్పుడు స్పెషల్ ఏవిని చూద్దాం. ఏవి ప్లీజ్. 10 TV, ది అన్బయాస్డ్ న్యూస్ ఛానల్. దశాబ్దానికి పైగా సుదీర్ఘ ప్రస్థానం 10 TV. ప్రజా సమస్యల్ని ఎలుగెత్తి చాటుతూ వేగం, ఖచ్చితత్వంతో వార్తల్ని ప్రసారం చేస్తూ జనం కోసం, నిజం కోసం, సామాజిక బాధ్యతతో 10 TV తన విలక్షణతను చాటుకుంటోంది. తెలుగు న్యూస్ ఛానల్స్ అన్ని వృద్ధి రేటులో 50% పడిపోయిన సమయంలో కూడా 10 TV 15 నుంచి 20% గ్రోత్ రేట్తో సత్తా చాటింది. ఏడాదిలోనే ఓవరాల్ గా 70% వృద్ధితో దూసుకెళ్లింది. ప్రేక్షకాదరణ రోజు రోజుకు పెంచుకుంటూ 100% మెరుగైన స్థానాన్ని సొంతం చేసుకుంటోంది. న్యూస్ ఛానళ్ల రీచ్ లో టాప్ 5 స్థానంలో నిలిచింది 10 TV. తెలుగు రాష్ట్రాల్లో రీచ్, టైం స్పెంట్ రెండింటిలోనూ పోటీ పడుతూ గ్రాఫ్ పెంచుకుంటోంది. ప్రతి క్షణం అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ అటు డిజిటల్ ప్లాట్ఫామ్ లోనూ తగ్గేదేలే అనేలా దూకుడును కొనసాగిస్తోంది. క్రెడిబిలిటీ గ్రాఫ్ లో రాజీ పడకుండా అన్స్టాపబుల్ గా వెళ్తోంది 10 TV జర్నీ. ఇది అంకెల గారడీ కాదు, అసలు సిసలు జర్నలిజానికి వీక్షకులు కట్టిన పట్టం. ఏ పార్టీకో, ఏ జెండాకో, ఎజెండాకో, ఏ ప్రభుత్వానికో మౌత్ పీస్ లా కాకుండా సామాన్యుల పక్షాన నిలిచి గళం విప్పుతోంది 10 TV. వార్తా ప్రవాహంలో కొట్టుకుపోకుండా సమాచారాన్ని అన్ని కోణాల్లో విశ్లేషించి నిజాన్ని నిగ్గు తేల్చే ప్రయత్నంలో 10 TV శైలి విభిన్నం. లోకల్ టు గ్లోబల్ సమాచారాన్ని క్షణాల్లో అందించడంలో 10 TV పంథా విలక్షణం. ఎక్స్పర్ట్ అనాలిసిస్, లంచ్ అవర్ డిస్కషన్స్, ప్రైమ్ టైమ్ డిబేట్స్, 360 degrees స్టోరీస్, స్పీడ్ న్యూస్, పొలిటికల్ ఇన్సైట్స్, సెటైరికల్ న్యూస్, క్రైమ్ రౌండప్స్, బిజినెస్ ట్రెండ్స్, గ్లామర్ వరల్డ్ అప్డేటెడ్ న్యూస్, ఇలాంటి ఎన్నో మైల్ స్టోన్ కార్యక్రమాలు 10 TV స్ట్రెంగ్త్. డైనమిక్ జర్నలిజం, అన్బయాస్డ్ న్యూస్ తో సాగుతున్న 10 TV స్ఫూర్తిమంతమైన ప్రస్థానం ఇక ముందు కొనసాగుతుంది. మరిన్ని కొత్త మైలురాళ్లను అధిగమించే ప్రయత్నంలో 10 TV అలు పెరగని ప్రయాణం రెట్టించిన ఎనర్జీతో దూసుకెళ్తుంది. చూశారుగా, దట్ ఈస్ 10 TV.
10 టీవీ ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్ 2025 కార్యక్రమం ప్రారంభించబోతున్నాం. వేదికపైకి రావాల్సిందిగా 10 టీవీ ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్ 2025 ముఖ్య అతిథి తెలంగాణ పర్యాటక సాంస్కృతిక ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు గారిని వేదికపైకి సగౌరవంగా స్వాగతం పలుకుతున్నాం. కార్యక్రమానికి ముఖ్య అతిథి తెలంగాణ పర్యాటక సాంస్కృతిక ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారిని 10 టీవీ సిఓఓ సజ్జా ప్రసాద్ గారు, 10 టీవీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఎంఎస్ఆర్ గారు, ఇన్పుట్ ఎడిటర్స్ కళ్యాణ్ గారు, రవి గారు పుష్పగుచ్చంతో స్వాగతం పలుకుతున్నారు. మా ఆహ్వానాన్ని మన్నించి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు మీకు ధన్యవాదాలు సార్ జూపల్లి కృష్ణారావు గారు. ప్రత్యేకంగా ముందుగా జ్యోతి ప్రజ్వలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా మంత్రి జూపల్లి కృష్ణారావు గారిని కోరుతున్నాం. ముందుగా 10 టీవీ సిఓఓ శ్రీ సజ్జా ప్రసాద్ గారు తమ స్వాగతోపన్యాసం అందించవలసిందిగా మనవి. ప్లీజ్ వెల్కమ్ సార్. 10 టీవీ ఫుడ్ ఫ్యూజన్ అవార్డు 2025కి విచ్చేసిన పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారికి, అలాగే హైదరాబాద్ సిటీ అలాగే తెలంగాణ నుంచి వచ్చిన వివిధ రెస్టారెంట్ ఓనర్లందరికీ, అవార్డు తీసుకోవడానికి వచ్చిన వాళ్ళకి, అలాగే మా స్పాన్సర్లు అయిన ఫ్రీడమ్ ఆయిల్ చంద్రశేఖర్ రెడ్డి గారికి, డిపి చాక్లెట్స్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ దుర్గా ప్రసాద్ గారికి, పౌల్ట్రీ ఇండియా ఉదయ్ బిస్వాల్ గారికి, ఉదయ్ సింగ్ గారికి, అలాగే మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. చాలా బిగ్ ప్లాన్ చేశారు కృష్ణారావు గారు. రాబోయే 5 ఏళ్లలో దాదాపు 15,000 కోట్ల రూపాయలు టూరిజం రంగంలో ఇన్వెస్ట్మెంట్ రావాలని ఆయన ప్లాన్ చేశారు. అది చాలా గొప్ప విషయం. స్పిరిచువల్ టూరిజం, ఎకో టూరిజం, మెడికల్ టూరిజం, స్పోర్ట్స్ టూరిజం, ఇలా 4 భాగాలు తీసుకుని మొత్తం ప్లాన్ చేశారు. అంటే రాబోయే 5 ఏళ్లలో ఈ రంగాల్లో హైదరాబాద్ బాగా డెవలప్ అవుద్ది. మేము కోరుకునేది ఏంటంటే దీంతో పాటు హైదరాబాద్లో ఒక గొప్ప కల్చర్ ఉంది, ఫుడ్ కల్చర్ ఉంది. ఫుడ్ టూరిజంని కూడా డెవలప్ చేయాలని, అలా డెవలప్ చేయడం మూలాన ఫుడ్ మూలాన ఇక్కడ ఎకానమీ పెరిగి రెస్టారెంట్స్ పెరిగి ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ వస్తాయి అనేది మా ఆలోచన. ఎందుకు ఫుడ్ టూరిజం అంటున్నామంటే హైదరాబాద్లో ఒక డైవర్సిటీ ఆఫ్ ఫుడ్ కల్చరు, యూనిక్ టేస్ట్ ఉంది. మీరు హైదరాబాద్ కనుక చూస్తే మొత్తం 3 phases, 1960కి ముందు, 1960 తర్వాత, 1990 తర్వాత. 1960 ముందు హైదరాబాద్లో నిజాం ఫుడ్ ఉండేది. హైదరాబాద్ బిర్యానీ, కీమా, సమోసా, లుక్మి, ఇలా డిఫరెంట్ ఇరానియన్ రెసిపీస్తో కూడిన హైదరాబాద్ ఫుడ్ ఇక్కడ దొరికేది. దాంట్లో ఇంకా కొత్త విషయం కూడా ఉంది. ఇరానియన్ రెసిపీస్ ఇక్కడ వచ్చిన తర్వాత కూడా పేదవాడికి ధనవంతుడికి ఒకే రెసిపీ ఉండేది. మీరు చూస్తే కుబానీ కా మీఠా, అది ధనవంతుడి రెసిపీ. అదే రెసిపీ పేదవాడికి అందాలని చెప్పి డబల్ కా మీఠా చేశారు. అంటే ఆ రకమైన ఒక డైవర్సిటీ ఆఫ్ ఫుడ్ 1960 ముందు ఉండేది. 60 తర్వాత ఆంధ్ర నుంచి ప్రజలు రావటం ప్రారంభమైన తర్వాత ఆంధ్ర వంటకాలు ఇక్కడ యాడ్ అయినాయి. అలాగే 90 తర్వాత ఐటీ రెవల్యూషను, అలాగే డిఫెన్స్ కంపెనీ, ఫార్మా కంపెనీ అన్నీ వచ్చిన తర్వాత కాంటినెంటల్ ఫుడ్, గ్లోబల్ ఫుడ్ హైదరాబాద్ వంటకాల్లో చేరింది. అంటే నిజాం ఫుడ్, ఆంధ్ర వంటకాలు, అలాగే ఎప్పటి నుంచో స్వతంత్రం రాకముందు నుంచి తెలంగాణ రూరల్లో ఉన్న తెలంగాణ వంటకాలు. ఇప్పుడు కనుక చూసుకుంటే 2000 తర్వాత మనకి సౌదీ అరేబియా, మిడిల్ ఈస్ట్ నుంచి కూడా మండీ కల్చరు, షార్మా కల్చరు వచ్చినాయి అన్నమాట. హైదరాబాద్ ఏ ఫుడ్ వచ్చినా సరే వాళ్ళ డ్రీమ్ మంచి ఫుడ్ కావాలంటే హైదరాబాద్లో దొరుకుద్ది. అందుకని ఇది ఇట్స్ ఏ ఫుడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ అనేది. కాబట్టి ఇక్కడ ఫుడ్ టూరిజాన్ని పికప్ చేయడానికి చేయాలని, ఆ రకంగా ముందు తీసుకెళ్తే ఇక్కడ ఎకానమీ పెరుగుద్ది, రెస్టారెంట్స్ పెరుగుతాయి, మొత్తం ఎకానమీ ముందుకెళ్తుందనే ఉద్దేశంతోనే, ఆలోచనతోనే మేము ఈ అవార్డ్స్ అనేది ప్రారంభించడం జరిగింది. ఇది ఫస్ట్ టైం మేము స్టార్ట్ చేసాము. దీనికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మాకు గవర్నమెంట్ నుంచి కానీ, మా స్పాన్సర్స్ నుంచి కానీ, రెస్టారెంట్ల నుంచి కానీ మంచి రెస్పాన్స్ వచ్చింది. గత 3 నెలల కాలంలో మా జ్యూరీ అనేక రెస్టారెంట్లు వెళ్ళింది, తిరిగింది. అలాగే అక్కడ కస్టమర్స్ ఫీడ్బ్యాక్ తీసుకుంది, గూగుల్ రివ్యూలు చేసింది, అక్కడ ఫుడ్ని టేస్ట్ చేసింది. ఇవన్నీ చేసిన తర్వాత ఈ అవార్డులు ఇవ్వటం అనేది మేము ప్రారంభిస్తున్నాం. ఇది ఆరంభం మాత్రమే. మేము రెస్టారెంట్లతో భవిష్యత్తులో కూడా ప్రతి ఏడా ఈ అవార్డ్స్ ఫంక్షన్ చేస్తాం. అలాగే హైదరాబాద్లో ఫుడ్ టూరిజం డెవలప్ అయ్యే విధంగా మేము కూడా ప్లాన్ చేస్తాం. ఈ రకంగా మాకు ఈ అవకాశం ఇచ్చిన
మినిస్టర్ గారికి అలాగే స్పాన్సర్లకి మీ అందరికీ థ్యాంక్స్ చెప్తూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సజ్జా ప్రసాద్ గారు ఫర్ యువర్ వాల్యుబుల్ స్పీచ్. ఫుడ్ ఈజ్ నాట్ రేషనల్, ఫుడ్ ఈజ్ కల్చర్, ఫుడ్ ఈజ్ హ్యాబిట్, ఫుడ్ ఈజ్ క్రావింగ్ అండ్ ఐడెంటిటీ. అందుకే ఫుడ్ క్యాపిటల్గా హైదరాబాద్ ఆల్రెడీ పేరు వచ్చింది కాబట్టి దీన్ని ఇంక సార్థకం చేయాలి దేశంలో అన్న ఉద్దేశంతోనే 10 టీవీ ఫుడ్ టూరిజానికి ఊతమిచ్చేలా ఈ అవార్డ్స్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. సో అవర్ స్పెషల్ థ్యాంక్స్ టు 10 టీవీ ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్ జ్యూరీ. సో అవార్డ్స్ సెలక్షన్ ప్రాసెస్ ఎంపికపై జ్యూరీ ఎలాంటి కసరత్తు చేసిందన్న దానిపై ఒకసారి ఏవి చూద్దాం. ఏవి ప్లీజ్. హైదరాబాద్ ఫుడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అనడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. లోకల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు ప్రతి ఫుడ్ వెరైటీని ఇక్కడి ప్రజలు ఆదరిస్తారు, ఆస్వాదిస్తారు. చెయ్యి తిరిగిన వంట వాళ్లైన మన చెఫ్స్ ఎలాంటి వంటనైనా మరింత రుచిగా ఘుమఘుమలాడేలా మార్చేస్తారు. ఇక్కడి గాలిలో, నీటిలో మన చెఫ్స్ పని తీరులో ఏదో మాయ ఉంది. మనకు ఫుడ్ కడుపు నింపే పదార్థం కాదు, ఒక ఎమోషన్, ఒక ప్రెస్టేజ్, ఫైనల్ గా కంప్లీట్ సాటిస్ఫాక్షన్. ఫుడ్ జర్నీలో ఇంతటి ఘన చరిత్ర ఉన్న మన రెస్టారెంట్లలో ఏ డిష్ స్పెషల్, ఎవరు బెస్ట్, అద్భుతమైన వంటకాలను అందించేదెవరో ఎంపిక చేసి సత్కరించేందుకు 10 టీవీ ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్ కు సంకల్పించింది. కష్టసాధ్యమైన ఈ సెలక్షన్ కు సెలబ్రిటీలు, నిపుణులు, ఫుడ్ లవర్స్ తో ఒక జ్యూరీని ఏర్పాటు చేసి అవార్డ్స్ ఎంపికకు కసరత్తు చేసింది. I'm not a great cook, but I love to eat food. Japanese food, Vietnamese food, then Turkish అన్ని కప్స్ అలా అన్నమాట. చూడండి, మాటలు ఎట్టి తినేసాను అంతా. ఆహా, ఇవి చికెన్ వింగ్స్, చికెన్ డ్రమ్ స్టిక్స్, సూప్ లాగా బిర్యానీ చారిస్తారు. చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ. కొత్తగా చాలా బాగుంది, డిఫరెంట్గా. యంగ్ హీరో నిఖిల్, సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, రాజీవ్ కనకాల, ప్రభాకర్, పృథ్వీరాజ్, నటి సుమయారెడ్డి లాంటి ప్రముఖులతో కూడిన జ్యూరీ పసందైన వంటకాలందించే ఫుడ్ అవుట్లెట్స్ ను సందర్శించింది. అక్కడి సిగ్నేచర్ డిష్లను టేస్ట్ చేసింది. ఆవకాయ, పప్పు, నెయ్యి, అన్నం, పచ్చడి. You come stay here for 10 days, I'll give you 10 different types of biryanis. I think this food is బాగా ఎక్కువ తింటున్నారు ఈ రెస్టారెంట్స్ అని. ఎక్కడ బాగుంటుంది అనేది ఈజ్ అ గుడ్ ప్రాక్టీస్. వీళ్ళందరి సహకారం, కృషి వల్లే స్పెషల్ రుచుల్ని పంచే స్ఫూర్తిమంతమైన అవుట్లెట్స్ ను 10 టీవీ ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్ తో గౌరవించగలిగే అవకాశం దక్కింది. సో అవర్ స్పెషల్ థ్యాంక్స్ టు 10 టీవీ ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్ జ్యూరీ. వావ్, దట్స్ అ వెరీ లవ్లీ వీడియో. 10 టీవీ ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్ 2025 కార్యక్రమంలో పలు కేటగిరీల్లో అవార్డులను సొంతం చేసుకున్నారు. ముఖ్య అతిథి తెలంగాణ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు గారి చేతుల మీదుగా ఇప్పుడు అవార్డులు ప్రదానం చేస్తారు. అలాగే ఆయనతో పాటు వేదిక పంచుకోవాల్సిందిగా ఫ్రీడమ్ ఆయిల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పి చంద్రశేఖర్ రెడ్డి గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. గివ్ హిమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ప్లీజ్. వెల్కమ్ చంద్రశేఖర్ రెడ్డి గారు. ముందుగా 10 టీవీ ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్ 2025 బెస్ట్ ప్రీమియం కేఫ్ కేటగిరీలో అవార్డు సొంతం చేసుకున్నారు కేఫ్ నీలోఫర్. వారిని అవార్డు అందుకోవాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మనం ఒక మంచి ఛాయ్ తాగాలంటే కేఫ్ నీలోఫర్ ఎంత దూరమైనా వెళ్తాం. ఆ విధంగా బెస్ట్ ప్రీమియం కేఫ్ కేటగిరీలో అవార్డు సొంతం చేసుకుంది కేఫ్ నీలోఫర్. Congratulations, sir. Tea is not just a culture, it's also about spending time with people there, and it's also about feeling the entire Hyderabadi feel into everything. So that's all about, I think, about chai, what we can say. The people who come to us and have faith in our brand, it really feels great, and how we have grown in the city and all across India, what we people have come to know about us, it really is a very, very big honor for us. సినీ టీవీ ఇండస్ట్రీకి చెందిన నటిమణులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. వాళ్ళందరికీ 10 టీవీ తరపున సాదర స్వాగతం. జ్యోతిరాయ్ గారు అండ్ పూర్వరాజు గారు వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే యానీ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం.
నవీనారెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే హీరోయిన్ ప్రొడ్యూసర్ రోజా భారతి గారిని వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. వేదిక గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఆల్రెడీ జ్యూరీలో కీలకంగా వ్యవహరించారు ప్రముఖ దర్శక నిర్మాత, నిక్కచ్చికి నిలువుటద్దం, నిజాయితీకి మారుపేరు తమ్మారెడ్డి భరద్వాజ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు అవార్డ్స్ కార్యక్రమం. 10TV ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్ 2025లో బెస్ట్ సౌత్ ఇండియన్ రెస్టారెంట్ కేటగిరీలో అవార్డు గెలుచుకున్నవారు శ్రీకన్య కంఫర్ట్స్ రెస్టారెంట్. వారిని అవార్డు స్వీకరించవలసిందిగా వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. శ్రీకన్య కంఫర్ట్స్ రెస్టారెంట్. శ్రీకన్య బ్రాండ్ మీకు తెలుసు, ప్రధానంగా నాన్ వెజ్ వంటకాలకు ఇంకా ఫేమస్. వాళ్ళకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకున్నారు శ్రీకన్య కంఫర్ట్స్ రెస్టారెంట్. టీవీ నుంచి అవార్డు తీసుకోవడం చాలా సంతోషం. మా ఫుడ్ గురించి ఏమో యాక్చువల్గా అందరికీ తెలిసి ఉన్నదే. మేము ఇప్పుడు 75లో వెజిటేరియన్లో స్టార్ట్ అయ్యాం అమలాపురాన్ని. తర్వాత 97 రాజమండ్రిలో వచ్చిన తర్వాత శ్రీకన్య అని పెట్టాము. అది కూడా చాలా బాగుండేది. 2000లో హైదరాబాద్ వచ్చి పెట్టామండి టేకేవే. పెట్టిన తర్వాత ఇదంతా బాగానే ఉందమ్మా. ఎక్కువగా మా ఫుడ్ లైక్ చేసేది ఫ్రై పీస్ బిర్యానీ అని అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అంత స్పైసీగా ఇవ్వడం వల్ల కస్టమర్లు కూడా బాగా లైక్ చేయడం జరిగింది. అలాగే బాగానే చేస్తున్నామండి. 10TV ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్ 2025లో బెస్ట్ అథెంటిక్ తెలుగు కస్టన్ రెస్టారెంట్ కేటగిరీలో అవార్డు సొంతం చేసుకుంటున్నారు వివాహ భోజనంబు రెస్టారెంట్ వారు. మంత్రి జూపల్లి కృష్ణారావు గారి చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్నారు వివాహ భోజనంబు రెస్టారెంట్ వారు. నాగరాజు రవిరాజు గారు, కంగ్రాచులేషన్స్. ఆ పేరులోనే ఒక సంస్కృతి ఉట్టుపడుతోంది. వివాహ భోజనం అంటే మన చిన్నప్పటి నుంచి విన్న అద్భుతమైన తెలుగు పదం. అందమైన భోజనం లాగా పెట్టాలి, హైదరాబాద్ క్రౌడ్కి ఫుడ్ మనం ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పే ఉద్దేశంతోనే ఈ నేమ్ మనం సజెస్ట్ చేసుకోవడం జరిగింది. ఆహారం అనేది ఆరోగ్యం, అదే మనం పాటించాల్సిన సూత్రం కాబట్టి సో ఆ పదాలని నమ్ముకునే మనము స్టార్ట్ చేసాము. ఆ టైప్ ఆఫ్ ఫుడ్ సర్వ్ చేయాలని చెప్పి ప్రతి ఒక్కటి మనము టోటల్గా తెలుగు కూర్చొని ఉండేటట్టు మనం డిజైన్ చేసుకొని మా కస్టమర్స్ అందరికీ అందిస్తున్నాం. బికాస్ మా టీం అంతా కష్టపడుతుందండి. మా ఒక్కళ్ళకే మేనేజ్మెంట్ అనే కాదు, తెలుగు ఫుడ్ అంటే వివాహ భోజనంకి వెళ్ళాలి అని చెప్పి అన్ని మెట్రోపాలిటన్ సిటీస్లో కూడా స్టార్ట్ చేయాలి అనేది ఒకటే మా లక్ష్యం అండి. బెస్ట్ తెలుగు కిచెన్ ఇన్ హైదరాబాద్ అండ్ బెంగళూరు కేటగిరీలో అవార్డు దక్కించుకున్న వారు అంతేరా కిచెన్ రెస్టారెంట్. అంతేరా కిచెన్ అంటేనే ఆ పేరులోనే ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ అంటే 3 ప్రాంతాల రుచులు కూడా కలగలిపి తెలుగు రుచులు. 2 తెలుగు రాష్ట్రాల్లో తెలుగు రుచులు టేస్ట్ చేయాలంటే అంతేరా రెస్టారెంట్కి వెళ్ళాలి. కంగ్రాచులేషన్స్ సార్ ఆన్ బిహాఫ్ ఆఫ్ 10TV. very happy అండి. ఇక్కడ రావడం చాలా హ్యాపీ. దట్ టు వీ హ్యావ్ సెలెక్టెడ్ యాజ్ ఏ అవార్డ్ విన్నర్. సో very happy to share that. అంతేరా ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ వీ సర్వ్స్ తెలుగు ఫుడ్. అంతేరా సర్వ్స్ తెలుగు ఫుడ్. సో హైదరాబాద్లో వచ్చేసి మనకు 6 బ్రాంచెస్ అండ్ బెంగళూరులో 2 బ్రాంచెస్ ఉన్నాయండి. సో అంతేరా ఫుడ్ తెలుగు ఫుడ్కు చాలా ఫేమస్. సో 4th year రన్నింగ్. సో వెరీ హ్యాపీ. సో మా దగ్గర చాలా డిషెస్ చాలా బాగుంటాయి. ఆవకాయ ముద్దపప్పు అయితేంది, ప్లస్ పాయ షోర్బా, ప్లస్ రాగిజంగా నాటుకోడి, కొరియన్ చికెన్, ప్లస్ నల్గొండ మటన్ ఫ్రై అనేది మా దగ్గర చాలా ఫ్రీక్వెంట్గా వస్తారు కస్టమర్స్. సో అది ఆ 2 అయితే కంప్లీట్లీ మౌత్ మెల్టెడ్. ఇప్పుడు ఎట్లా నోట్లో మన చాక్లెట్ వేసుకుంటే ఎలా చప్పరిస్తారో సో అలా ఉంటుంది. ఆ 2 డిషెస్ చాలా బాగుంటుంది. మా సీక్రెట్ ఏంటంటే మెయిన్ బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్ ప్లస్ క్వాలిటీ ఆఫ్ ద సర్వీస్. కానీ మ్యాక్సిమం ఫుడ్కి బాగా ప్రిఫర్ చేస్తారు మా దగ్గర. సో అది మా మెయిన్ సీక్రెట్. చాలా బాగా ఆర్గనైజ్ చేశారు అండ్ ఒక పండుగల వాతావరణం కనిపిస్తుంది ఇక్కడైతే. సో ఫుడ్ లవర్స్ అందరికీ కూడా ఇంకా మంచి ఫుడ్ ఎక్కడ దొరుకుతుందని ఇన్ఫర్మేషన్ కూడా దొరికేస్తుంది ఈ ప్రోగ్రామ్ చూసినట్లయితే. ఇక 10TV ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్ 2025లో బెస్ట్ హైదరాబాదీ బిర్యానీ కేటగిరీలో అవార్డు కైవసం చేసుకున్నారు షాగోష్ హోటల్. 10TV
ఫుడ్ ఫ్యూషన్ అవార్డ్స్ 2025లో బెస్ట్ సౌత్ ఇండియన్ ఆఫరింగ్ రెస్టారెంట్ కేటగిరీలో అవార్డు పొందారు దక్షిత్. వారిని అవార్డు అందుకోవాల్సిందిగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. కంగ్రాచులేషన్స్ సార్. హీరోయిన్ రూపా గారికి స్వాగతం పలుకుతున్నాం. వెల్కమ్ మ్యామ్. అలాగే వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. అవార్డ్స్ అందజేయడానికి 2M డెలిషియస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ దుర్గా ప్రసాద్ గారిని వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. దుర్గా ప్రసాద్ గారు, ప్లీజ్ కమ్ టు ది డయాస్ సార్. 10TV ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్ 2025లో బెస్ట్ ఫ్యామిలీ రెస్టారెంట్ కేటగిరీలో అవార్డు సొంతం చేసుకుంటున్నారు ది స్పైసీ వెన్యూ. ది స్పైసీ వెన్యూ రెస్టారెంట్ బెస్ట్ ఫ్యామిలీ రెస్టారెంట్ కేటగిరీలో అవార్డు అందుకుంటున్నారు. సంపత్ శ్రీనివాస్ తుమ్మల గారు, కంగ్రాచులేషన్స్ సార్. అవార్డు అందుకుంటున్నారు. ది స్పైసీ వెన్యూ బెస్ట్ ఫ్యామిలీ రెస్టారెంట్ కేటగిరీలో అవార్డు అందుకుంటున్నారు. 10TV ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్ 2025లో డెలిషియస్ ఫుడ్స్ ని అందించడంలో స్పైసీ వెన్యూ రెస్టారెంట్ అన్నది చాలా పేరు పొందింది. ఎస్పెషల్లీ అక్కడ దొరికే ఆప్రికాట్ డిలైట్ కి చాలా ఫ్యాన్ బేస్ కూడా ఉంది, చాలా పాపులర్. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ కేటగిరీ 10TV ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్ 2025లో బెస్ట్ టీ కేటగిరీలో అవార్డు గెలుచుకున్నారు కేఫ్ నీలోఫర్. వారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సో మనం ఇందాకే మాట్లాడుకున్నామంటే టీ అంటేనే మనకు అందరికి చాలా మందికి గుర్తొచ్చేది కేఫ్ నీలోఫర్ 2 కేటగిరీలో అవార్డులు గెలుచుకుంది సార్. రియల్లీ ఇట్స్ ఏ గ్రేట్ అచీవ్మెంట్. కంగ్రాచులేషన్స్ శశాంక్ గారు. ట్రూలీ ఇట్స్ హానర్ అండి. ఇట్స్ ట్రూలీ హానర్. ఒక ఆథెంటిక్ ఒక మంచి టీని పబ్లిక్ రికగ్నైజ్ చేసి దానికి జరగాల్సిన డ్యూ రెస్పెక్ట్ ఇవ్వడం అనేది మాకు చాలా సంతోషం కలిగిస్తుంది. ఇంకా దీనివల్ల ఇంకా మోటివేషన్ కూడా వస్తుంది టు డూ ఇట్ మోర్ అండ్ మోర్. ఇక 10TV ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్ 2025లో బెస్ట్ బార్ విత్ ఇన్నోవేటివ్ కాక్టైల్ కేటగిరీలో అవార్డు గెలుచుకుంటున్నారు ఆక్వా స్పిరిట్. నెక్స్ట్ కేటగిరీ 10TV ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్ 2025 బెస్ట్ టాప్ పికింగ్ ఆన్లైన్ స్వీట్స్ అండ్ సేవరీస్ అవార్డు గెలుచుకున్నారు హోటల్ 7 హనీ హార్వెస్ట్ హోటల్ 7 వారు. వారిని ఈ అవార్డు అందుకోవాల్సిందిగా వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సార్. ఈ స్థాయిలో ఫుడ్ అవార్డ్స్ నిర్వహించడం ఇదే తొలిసారి హైదరాబాద్లో. 10TV ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఫుడ్ టూరిజాన్ని మరింతగా పెంపొందించాలి, దానికి ఊతమెత్తించే ఉద్దేశంతోనే 10TV కార్యక్రమాన్ని చేపట్టింది. థ్యాంక్స్ ఫర్ 10TV అండి యాక్చువల్గా ఫర్ కన్సిడరింగ్ దిస్ అవార్డ్. మీకు 7 మిడ్వే ప్లాజా అని చెప్పి హైదరాబాద్ విజయవాడ మధ్యలో 2 ఉన్నాయండి. చిట్యాల ఒకటి, సూర్యాపేట ఒకటి. ఆల్మోస్ట్ 15 years నుంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉన్నాయి. రీసెంట్గా మేము స్వీట్ బ్రాండ్ ఒకటి తీసుకొచ్చామండి, హనీ హార్వెస్ట్ అని చెప్పి. సో మాకేం ఫిజికల్ స్టోర్స్ హైదరాబాద్లో ప్రజెంట్ అయితే లేవండి, బట్ మా 7లో అయితే చిట్యాల, సూర్యాపేటలో అయితే ఫిజికల్ స్టోర్స్ ఉన్నాయి. హైదరాబాద్ మొత్తం కూడా ఆన్లైన్ డెలివరీ చేస్తున్నామండి. విత్ ఇన్ 1 hour వీఆర్ డెలివరింగ్ ఎవ్రీ ఆర్డర్ అండి. మీరు హనీ హార్వెస్ట్.inలోకి వెళ్ళి ఎవరైనా కానీ తెలుగు బెస్ట్ స్వీట్స్ కావాలంటే కనుక యూ కెన్ ఆర్డర్. వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం పౌల్ట్రీ ఇండియా అధ్యక్షులు ఉదయ్ సింగ్ బయాస్ గారు. ప్లీజ్ ఉదయ్ సింగ్ బయాస్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం సార్. మీ చేతుల మీదుగా మరికొంతమందికి అవార్డులు అందజేయవలసిందిగా 10TV కోరుతుంది సార్. ఇక 10TV ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్ 2025 బెస్ట్ స్వీట్ షాప్ ఇన్ హైదరాబాద్ కేటగిరీలో అవార్డు గెలుచుకున్నారు ఆలివ్ మిఠాయి షాప్. దొరస్వామి గారు వస్తున్నారు వేదికపైకి. కంగ్రాచులేషన్స్ సార్, మీకు ఇప్పటికే చాలా అవార్డులను ఆలివ్ మిఠాయి షాప్ గెలుచుకుంది. ఇప్పుడు 10TV ఫుడ్ ఫ్యూజన్ అవార్డు గెలుచుకుంది. చాలా హ్యాపీగా ఉందండి. ఈ ప్రోగ్రాంలో అటెండ్ అవ్వడం, ఈ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉందండి. హైదరాబాద్ జీవన విధానంలో
ఆలు మిఠాయి ఒక భాగం అని చెప్పుకోవడానికి మేము చాలా గర్వపడుతున్నాం. మమ్మల్ని ఇంతగా ఆదరించినటువంటి హైదరాబాద్ ప్రజలకి, అలాగే 2 రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలకి, అంతర్జాతీయంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ కూడా మా సంస్థ ద్వారా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మాకు ఈ రోజున ఈ స్థాయి అందించి ఒక బాధ్యతను పెంచారు. భవిష్యత్తులో మరింత బాధ్యతగా, మరింత నాణ్యమైనటువంటి మిఠాయిలను అందించడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన హీరోయిన్ ఖుష్బూ చౌదరి గారికి హార్టీ వెల్కమ్ చెప్తున్నాం. వెల్కమ్ మ్యామ్. ముందుగా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్రముఖ దర్శకులు అనిల్ రావిపూడి గారు వస్తున్నారు. వెల్కమ్ సార్ అనిల్ రావిపూడి గారు. టాలీవుడ్ లో ఎన్నో హిట్ చిత్రాలను అందించారు అనిల్ రావిపూడి గారు. తన మార్క్ ని క్రియేట్ చేసుకున్నారు. అలాగే హీరోయిన్ చరిత వర్మ గారు కూడా వచ్చారు. మీకు వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. సార్ వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం సార్ అనిల్ రావిపూడి గారు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఆయన ట్రెండ్, యాక్షన్ కామెడీ సినిమాలకు ఆయన ఒక బ్రాండు. ఆడియన్స్ పల్సు పట్టాడు. సంక్రాంతి వస్తున్నాంతో 300 కోట్ల క్లబ్లో చేరాడు. తక్కువ సినిమాలతోనే ఘనకీర్తి అనే హిల్స్ ఎక్కాడు. ఇప్పుడు మెగాస్టార్తోనే మెగా ఫోన్ పట్టాడు. గద్వాలలో గాలి పీల్చి, అద్దంకిలో అభ్యసించి, గుంటూరులో ఇంజనీరింగ్ చదివి, సినీ ఇండస్ట్రీలో మాస్ ఇంజనీరింగ్తో ప్రేక్షకులను అలరిస్తున్న టాప్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గారికి 10 టీవీ తరపున ప్రత్యేక స్వాగతం. అనిల్ రావిపూడి గారికి 10 టీవీ తరపున చిరు సన్మానం. బెస్ట్ సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ప్లేస్ కేటగిరీలో అవార్డు దక్కించుకున్నారు కంచి కేఫ్. బెస్ట్ క్యాటరింగ్ సర్వీసెస్లో అవార్డు గెలుచుకున్నారు మహా స్పైస్. వారికి అవార్డు అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. మహా స్పైస్ ఫౌండర్ అండ్ ఎండి శ్రవణ్ కుమార్ రెడ్డి గారికి కంగ్రాచులేషన్స్ సార్. We are feeling great. Dedicated manpower who is working with us. 15 years old employees are working with us. There are 9 to 10,000, 10 years old employees are almost 80% people are there. So this is our achievement. It's not about making food and serving food, but we have a manpower who is, in lockdown kind of, situations also people are there with us. This is seriously, this credit goes to entire our family, like our manpower. Our employees just like a family. బెస్ట్ బేకరీ కేటగిరీలో అవార్డు గెలుచుకుంటున్నారు బ్రౌన్ బేర్ బేకరీ. కంగ్రాచులేషన్స్ సార్ ఆన్ బిహాఫ్ ఆఫ్ 10 టీవీ. बहुत अच्छा लग रहा मैडम, थैंक यू वेरी मच. हम खास करके कस्टमर के लिए, कस्टमर का हम लोग तहे दिल से शुक्रिया अदा करते हैं. हम लोग बहुत अच्छे से काम कर रहे हैं. आज की तारीख में ब्राउन बेर बेकरी के हैदराबाद के अंदर 41 आउटलेट्स हैं. यूथ को चाहिए एक सेलिब्रेशन के लिए, सो हमारा टैगलाइन ही हम लोग बोलते हैं कि सेलिब्रेट लिटिल थिंग्स. कोई भी छोटी चीज़ होती है तो ब्राउन बेर आइए और सेलिब्रेट कीजिए. सबका अच्छा रिस्पांस भी आ रहा है और सबका अच्छा फीडबैक दे रहा है हमारे को, इसलिए पूरी हैदराबाद की पब्लिक को पूरा थैंक यू वेरी मच. అలాగే వేదికపైకి రావాల్సిందిగా హీరోయిన్, రచయిత, ప్రొడ్యూసర్ సుమియారెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. బెస్ట్ సౌత్ ఇండియన్ చైన్ ఆఫ్ రెస్టారెంట్స్ కేటగిరీ యునైటెడ్ తెలుగు కిచెన్స్. First of all, I thank 10 TV for recognizing us as best South Indian restaurant chain in India. So we are very happy and it is a proud moment for us. South Indian party idli vada dosa ani anukuntaru. Kani beyond that there is something another you can witness at UTK. It's like there are so many flavors in the food
మనం ఇప్పుడు ఇంట్లో చేసుకునే చింత చిగురు కానీ ఉలవచారు అని ఆవకాయ అని గోంగూర అని కరివేపాకు అని ఈ ఫ్లేవర్స్తోని రెగ్యులర్గా మీరు ఎప్పుడు బిర్యానీస్ తిని ఉంటారు. ఈ ఫ్లేవర్స్తో బిర్యానీస్ తినడం అనేది ఇట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. ఆ టేస్ట్ని మనం జనాలకి అంటే ఇండియాలో ఉన్న ప్రజలకు ప్రజెంట్ చేయడానికి వీఆర్ దేర్. బెస్ట్ మల్టీ కజిన్ రెస్టారెంట్ ఇన్ ఆన్ హైవే కేటగిరీలో అవార్డు స్వీకరిస్తున్నారు హోటల్ వివేరా. ఆ కేటగిరీ ఈ కేటగిరీ అని లేదు, ఫుడ్కు సంబంధించి అన్ని కేటగిరీలో అవార్డ్స్ ఇచ్చింది 360 డిగ్రీ కోణంలో 10 టీవీ. కంగ్రాచులేషన్స్ సార్. ఈ అవార్డు ఫంక్షన్ పెట్టడం మా తెలంగాణ ఓటర్స్ అసోసియేషన్ వారు కూడా మేమందరం చాలా సంతోషపడుతున్నాం. నేను కూడా ఒక హోటల్ ఇయర్గా ఈరోజు ఇక్కడికి అవార్డు తీసుకోవడానికి రావడం జరిగింది. నా హోటల్స్ ఇటు విజయవాడ హైవేలో ఇటు యాదగిరిగుట్ట హైవేలో వివేరా హోటల్స్ అని ఉండడం, మరి నేను దానికి చైర్మన్గా హోటల్స్ను నడిపేయడం చాలా సంతోషకరంగా ఉన్నది. మరి అవార్డు తీసుకున్నందుకు కూడా మేము చాలా గర్వపడుతున్నాం. బెస్ట్ ట్రెడిషనల్ ఆంధ్ర స్వీట్స్ కేటగిరీలో అవార్డు స్వీకరిస్తున్నారు గోదావరి వంటిల్లు. మంత్రి జూపల్లి కృష్ణారావు గారు, ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి గారు, ఇతర సినీ టీవీ నటీమణులు అవార్డులు అందజేస్తున్నారు. మేము చేసిన ఎఫర్ట్కి వెంటనే 10 టీవీ గుర్తించి మాకు ఇలా అవార్డు ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది. ఈ అవార్డుతో మాకు ఇంకా బూస్టప్ వచ్చిందండి. ఇంకా మేము క్వాలిటీ ఇంకా పెంచుకోవాలి, ఇంకా కస్టమర్స్ని నమ్మకాన్ని మేము ఇంకా రీచ్ అవ్వాలి అని మేము ఈ అవార్డు వచ్చిందని ఇక్కడితో వదిలేయకుండా ఇంకా ఏం చేయాలి, దీన్ని ఎలా పైకి తీసుకెళ్ళాలని ఆలోచిస్తున్నామండి అందరం టీం అంతాను. 10 టీవీ ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్ 2025లో బెస్ట్ వెడ్డింగ్ క్యాటరర్స్ కేటగిరీలో అవార్డు కైవసం చేసుకున్నారు ఆకాంక్ష క్యాటరర్స్. వారిని అవార్డు అందుకోవాల్సిందిగా వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. టీవీ ఫుడ్ ఫ్యూజన్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాంటి అవార్డులు వాళ్ళు ఇవ్వడం వల్ల మాకు ఎంతో ప్రోత్సాహం వస్తుంది కూడా. ఈ ఫీల్డ్లో కూడా ఎంత డబ్బు సంపాదించినా కానీ మాకు ఈ అవార్డు వల్ల మాకు ఎంతో పేరు ప్రతిష్ట వస్తుంది. అందుకే 10 టీవీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దీంట్లో ఫుడ్లో ఏంటంటే మెయిన్ సర్వీస్ ఇంపార్టెంట్. సర్వీస్ లేకపోతే మన క్యాటరింగ్ వేస్ట్. మనకు సర్వీస్ క్వాలిటీ కూడా క్వాంటిటీ. మేము వాడే ఆయిల్ కూడా ఒక్కసారి వాడామనుకో మళ్ళీ రిఫండ్ ఆయిల్ మళ్ళీ సెకండ్ టైం మేము వాడము, యూజ్ చేయం కూడా. మా కస్టమర్స్ దాదాపుగా 30 ఇయర్స్ మా రిపీట్ కస్టమర్స్ ఉన్నారు, క్వాలిటీ కస్టమర్స్ ఉన్నారు. రెస్టారెంట్లో కూడా కొన్ని టేస్ట్ చేస్తాము, బట్ రెస్టారెంట్ ఫీల్డ్ వేరు, క్యాటరింగ్ ఫీల్డ్ అనేది వేరు ఉంటుంది. నెక్స్ట్ బెస్ట్ డైరీ అండ్ బెస్ట్ డైరీ ప్రొడక్ట్స్ కేటగిరీలో అవార్డు గెలిచిన వారు కరీంనగర్ డైరీ. వారిని అవార్డు అందుకోవాల్సిందిగా వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్. కరీంనగర్ డైరీ అనేది లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ. మాకు ఈ అవార్డు రావడం అనేది చాలా సంతోషకరము. ముఖ్యంగా 10 టీవీ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మేము కరీంనగర్ డైరీ వచ్చేసి గ్రామీణ రైతుల నుండి పాల పదార్థాలు అంటే పాలు సేకరణ చేసి వినియోగదారులకు నాణ్యమైన పాల పదార్థాలు ఇవ్వాలన్నది మా కాన్సెప్ట్ మేడం. దానిలో భాగంగా ఇట్లాంటి అవార్డ్స్ రావడం వల్ల మాకు కూడా కొంచెం బాధ్యత, రెస్పాన్సిబిలిటీతో ఇంకా సర్వీస్ చేస్తాము, ఇంకా పబ్లిసిటీ కూడా బాగుంటుంది. ఈ మధ్యలో కామర్స్ కూడా స్టార్ట్ చేసాము, డోర్ డెలివరీ సిస్టమ్ కూడా స్టార్ట్ చేసాము మేడం. అన్ని రకాలుగా మాకు ఇది హెల్ప్ఫుల్ అవుతుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేడం. I am from Gujarat and now I'm in Hyderabad, but the first thing I love about Hyderabad is food, and today I am at this award. Okay, so Hyderabadi biryani. Oh, yeah, I like biryani and idli because I'm vegetarian. I like veg biryani also. Yeah, compared because I never had non-veg, but yeah, veg biryani is the best biryani I ever had in Hyderabad only.
గౌరవ పర్యాటక సాంస్కృతిక మంత్రి జూపల్లి కృష్ణారావు గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. కైండ్లీ వెల్కమ్ సార్. 10 టీవీ నిర్వహిస్తున్నటువంటి ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్ 2029 కార్యక్రమంలో భాగంగా వేదిక పైన ఉన్నటువంటి 10 టీవీ సిఓఓ ప్రసాద్ గారు, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ గారు, ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ గారు అండ్ రవి గారు ఇన్పుట్ ఎడిటర్, వేదిక పైనటువంటి ఇతర పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి నోరూరుంచే పసందైనటువంటి వంటకాలు అందిస్తున్నటువంటి రెస్టారెంట్ ప్రతినిధులందరికీ, ఓనర్స్ అందరికీ, మీడియా మిత్రులందరికీ ఈ శుభ సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా. ఒక మంచి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే మా శాఖ నిర్వహించే కార్యక్రమాన్ని మీ భుజాలపైన ఎత్తుకొని ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. హైదరాబాద్ అంటేనే కాస్మోపాలిటన్ సిటీ. వివిధ మతాలు, వివిధ కులాలు, వివిధ భాషలు ఉన్నటువంటి అందరం కూడా కలిసి ఒక దగ్గర, భిన్నత్వంలో ఏకత్వం. అందులో ఈ వంటకాలకు కూడా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. గతం నుంచి కూడా హైదరాబాద్ అంటేనే బిర్యానీ, నిజామీ బిర్యానీ, ఇరానీ చాయ్, అట్లాగే ఒక స్వీట్స్ కావచ్చు, అంటే రకరకాల వంటకాలు. దీంతో పాటుగా తెలంగాణ వంటకాలు, తెలుగు వంటకాలు, షడ్రుచులు, రకరకాల వంటకాలు, అంటే రకరకాల రుచులు మనం అందిస్తూ ఉన్నాం. ఇలా భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలకు సంబంధించినటువంటి, అంటే ఏషియన్ కంట్రీస్ కావచ్చు, యూరోపియన్ కంట్రీస్ కావచ్చు, అందరికీ సంబంధించిన ఫుడ్ కూడా మన దగ్గర దొరుకుతూ ఉంది. దీంతో పాటుగా ఈ రోజున టూరిజం కూడా పెద్ద ఎత్తున డెవలప్ అవుతూ ఉంది. అంటే ఇండైరెక్ట్గా మీకు కూడా మా శాఖ ద్వారా కూడా మీ బిజినెస్ మేము ప్రమోట్ చేస్తూ ఉన్నాం. ఒక రకంగా ఇఫ్ నాట్ డైరెక్ట్లీ, ఇండైరెక్ట్లీ. అంటే తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ వంటకాల్ని, తెలంగాణ రుచుల్ని ప్రపంచానికి మొత్తానికి కూడా షోకేజ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ ఈజ్ రైజింగ్. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చే భవిష్యత్తులో ఈవెన్ ఐఎమ్ కాన్ఫిడెంట్ we will be able to hold the what you call Olympics also. సో డెఫినెట్గా ఆ రోజు కూడా ఎక్కువ దూరం లేదు. మీ యొక్క ఈ వంటలు రుచులు అనేది హైదరాబాద్కే కాకుండా గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించే విధంగా మీ యొక్క బిజినెస్ను ఎక్స్పాండ్ చేయడం కోసం మా శాఖ ద్వారా, టూరిజం శాఖ ద్వారా, కల్చరల్ శాఖ ద్వారా మరి పెద్ద ఎత్తున గ్రామీణ వాతావరణాన్ని కూడా పాశ్చాత్య దేశాలకు రుచి చూపించే పద్ధతిలో ఏర్పాట్లు అనేది టూరిజం ప్రమోట్ చేసేటువంటి ఏర్పాటు చేస్తాను. రాష్ట్ర ప్రభుత్వం టూరిజం పాలసీని కూడా తీసుకురావడం జరిగింది. అండ్ ఆల్సో విత్ లాట్ ఆఫ్ ఇన్సెంటివ్స్, విత్ లాట్ ఆఫ్ ఫర్ ప్రమోటింగ్ ది ఇండస్ట్రీ, ఈవెన్ ది హోటల్ ఇండస్ట్రీ ఆల్సో. అండ్ whoever is interested to invest in this what you call your restaurants, we are also willing, we are ready to provide the lands also with a lot of incentives. రాష్ట్ర ప్రభుత్వం కూడా మీకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించే కార్యక్రమం జరుగుతుంది. మరి యొక్క 10 టీవీ సంస్థ అనేది ఒక గొప్ప కార్యక్రమం చేపట్టినందుకు 10 టీవీ సంస్థను కూడా అభినందిస్తూ, సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ బ్రైట్ ఫ్యూచర్. మరి ఈ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ జూపల్లి కృష్ణారావు గారు. మీరు అన్నట్టుగా ఒలింపిక్స్ కూడా హైదరాబాద్ వేదిక కానుండడం ఇంకా ఎంతో దూరం లేదు. మీరు అన్నట్టుగా ఖచ్చితంగా టూరిజం పరంగా కానీ అన్ని రకాలుగా కానీ మీరు తీసుకుంటున్న ఇనిషియేటివ్స్ హైదరాబాద్ని మరింత ఖ్యాతి పెంచే విధంగా ఉన్నాయి సార్. రియల్లీ మీడియా హౌస్గా మేము కూడా అందులో భాగస్వాములు అవ్వాలన్న భాగంతోనే, ఫుడ్ టూరిజాన్ని పెంపొందించాలన్న భాగంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టాం సార్. థ్యాంక్ యూ సార్. బెస్ట్ ఫైన్ డైనింగ్ రెస్టారెంట్ ఆన్ హైవే అవార్డు పొందిన వారు విలేజ్ ఆర్గానిక్ కిచెన్. వారిని అవార్డు అందుకోవాల్సిందిగా వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం.
We are very happy for being a part of this event, Andy. We are highway-based restaurants located on two sides of Hyderabad-Vijayawada highway. Happy that we are associated with this program. We were basically from the pharmaceutical industry, Andy. మేము ఒకటే నమ్మాము, వెన్ వీ టేక్ రైట్ ఫుడ్ మెడిసిన్ అనేది అవసరం ఉండదు అని మేము నమ్ముతాము. హోమ్ ఫుడ్ ఎలా ఉంటుందో హోమ్ కుక్ ఫుడ్ అలానే ఉంటుంది. మా రెస్టారెంట్లో ఎటువంటి ఫుడ్ కలర్స్ కానీ మైదా డాల్డా ఇవి వాడాం. మేము ఒక మహిళా సంఘంతో టైఅప్ అయ్యాము. మాకు మెజారిటీ ఆఫ్ ద వెజిటబుల్స్ వాళ్ళే సోర్స్ చేస్తారు. అండ్ వీ కంప్లీట్లీ యూజ్ ఆర్గానిక్ నాన్ వెజ్. ఓకే, మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ కేటగిరీ, బెస్ట్ ప్యూర్ వెజ్ రెస్టారెంట్ కేటగిరీలో అవార్డు గెలుచుకున్న వారు నానీస్ కిచెన్. నానీస్ కిచెన్ వారిని అవార్డు అందుకోవాల్సిందిగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. వెంకటరమణ గారికి. వెంకటరమణ గారు, వెల్కమ్ సార్. బెస్ట్ ఎక్సెప్షనల్ రెస్టారెంట్ ఎక్స్పీరియన్స్ కేటగిరీలో అవార్డు సొంతం చేసుకుంటున్నారు సమాద ఇండియన్ కిచెన్. సంజనా మన్నే గారు, హార్టీ కంగ్రాచులేషన్స్ మ్యామ్ ఫర్ రిసీవింగ్ దిస్ అవార్డ్. It's very nice. First award for Sama. అది కూడా ఫ్యామిలీ మొత్తం. ఇట్స్ ఇన్ తాతగారు's house. So it's been great for the whole family. ప్రేమగా ఫుడ్ పెట్టడం. And my అమ్మమ్మ is also completely involved in the business. సో ఇంకా అమ్మమ్మలు ఎలా వండుతారో తెలిసిందే కదా. ఎవ్రీవన్ హూ కమ్స్ టు సమ్మా ఒకటి చెప్తారు, నాకు గుమ్మడి గారి ఇంటికి వచ్చే ఒక భోజనం తిని వెళ్ళాను అనిపిస్తుంది అని చెప్పి. సో ఐ థింక్ ఐఎమ్ కీపింగ్ అప్ విత్ ఫ్యామిలీ నేమ్. బెస్ట్ జఫ్రానీ బిర్యానీ కేటగిరీలో అవార్డు చేజిక్కించుకున్నారు పిస్తా హౌస్. బెస్ట్ అంబియన్స్ రెస్టారెంట్ కేటగిరీలో అవార్డు పొందిన వారు ఆంగన్ రెస్టారెంట్. వారిని అవార్డు అందుకోవాల్సిందిగా వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. Our restaurant name is Angan Restro Bar, Andy. So this is located at Pin Code Hotels by Yatrinivas at Secunderabad. So మేము మేజర్గా aesthetic looks మీద కాన్సన్ట్రేట్ చేసి with the looks we are giving best food to the people. It's a multi-cuisine restaurant, Andy. So we have live bands, Andy. Every Saturday we'll be playing some live bands. So with that we have some DJ nights and everything which is going on weekly. So according to that, based on the season, we will just plan and we'll just implement things. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ కేటగిరీ, బెస్ట్ అథెంటిక్ తెలంగాణ రెస్టారెంట్ కేటగిరీలో అవార్డు వరించింది అంకాపూర్ విలేజ్. అంకాపూర్ చికెన్ ఒక బ్రాండ్గా మార్చేసిన అంకాపూర్ మిలిటరీ విలేజ్ హోటల్. గ్రూప్ కెప్టెన్ వేణుధర్ రెడ్డి గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. చాలా మంచి ఫీలింగ్, వెరీ ప్రౌడ్ ఫీలింగ్. తెలంగాణ అథెంటిక్ ఫుడ్ కేటగిరీలో మాకు ఈ అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది. నేను ఈ ఫుడ్ ఇండస్ట్రీలోకి వచ్చి కూడా ఆల్మోస్ట్ 15 years అవుతుందండి, వాలంటరీ రిటైర్మెంట్ తర్వాత. ఫుడ్ అంటే ఇంట్రెస్ట్, అందువల్ల ఈ ఇండస్ట్రీలోకి వచ్చాను. అందులోనూ మన తెలంగాణ లోకల్ క్విజిన్, ట్రెడిషనల్ ఫుడ్ అంటే నాకు బాగా ఇంట్రెస్ట్. అది కాకుండా మా పార్ట్నర్స్కి ఇంకా చాలా ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉన్నారు దాంట్లో. వాళ్ళంతా చేసిన రీసెర్చ్, వాళ్ళ హార్డ్ వర్క్ వల్ల మేము ఇవాళ సక్సెస్ కావాల్సి. ఈ సక్సెస్కి అంతా కారణం ఈ టీము. మెయిన్గా మా ఇప్పుడు ప్రస్తుతం 4 branches ఉన్నాయి అక్రాస్ హైదరాబాద్. అన్నిట్లలో కన్సిస్టెంట్గా ఈ టేస్ట్ మెయింటైన్ చేయడం అనేది ఒక పెద్ద ఛాలెంజ్. సో దానికి ఈ టీము, వీళ్ళ ట్రైనింగ్, ఇదే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ అని నేను అనుకుంటున్నాను. ప్రస్తుతం అవార్డు అందుకుంటున్నారు పల్లె విందు బెస్ట్ థాలీ ఇన్ తెలుగు కేటగిరీలో. టెన్ టీవీ ఫ్యూజన్ అవార్డ్స్ చాలా బ్యూటిఫుల్గా ఆర్గనైజ్ చేశారు.
10 TV వాళ్ళు. Thank you very much for such a beautiful event that's conducted. And పల్లెవిందుకి బెస్ట్ థాలీ ఇన్ తెలుగు క్విజిన్ అవార్డు వచ్చింది. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. పల్లెవిందు బేసికలీ ఇట్స్ తెలుగు క్విజిన్ అండి. అరటాకు పైన భోజనం ఉంటుంది. అన్ని రకాల పచ్చళ్ళ దగ్గర నుంచి డెజర్ట్ వరకు అన్నీ ఆకుపైన సర్వ్ చేస్తాము. అది ద బెస్ట్ అనమాట. సో దానికి మాకు అవార్డు వచ్చింది. వీఆర్ వెరీ హ్యాపీ. బెస్ట్ రీజనల్ బిర్యానీ కేటగిరీలో అవార్డు గెలుచుకున్నారు పాండి పరోటాస్. పాండి పరోటాస్ వారిని వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కంగ్రాచులేషన్స్ పాండి పరోటాస్. Thanks to the whole Hyderabadis for making this a successful outlet. And 11 years low, this is the first time we are getting the award for our biryani. Biryani is very special for us, and Ambur style biryani. So we received the best regional biryani in Hyderabad. Thank you very much. Best drive-in with Rayalaseema flavors. Award కైవసం చేసుకుంటున్నారు చిత్తూరు నాయుడు గారు. శశిధర్ నాయుడు బొద్దులూరి గారిని అవార్డు అందుకోవాల్సిందిగా కోరుతున్నాము. హార్టీ కంగ్రాచులేషన్స్ సార్. అందరూ ఆయన ముద్దుగా చిత్తూరు నాయుడుని పిలుచుకుంటారు. టెన్ టీవీ ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్ 2025 presented by Freedom Oil, co-powered by 2M Deliciously Yours, Poultry India, Hospitality Partner, Hotel Daspalla, Associate Sponsor, Absolute Milk. స్పాన్సర్స్ అందరికీ 10 టీవీ తరపున స్పెషల్ థ్యాంక్స్ సార్. చాలా సంతోషంగా ఉంది. దాదాపు 11 సంవత్సరాల పైన మన జర్నీ ఉండేది. ఇప్పుడు కొత్తగా అవార్డు తీసుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. చాలా బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేశారు. అందరికీ మోటివేషన్గా కూడా ఉంటుంది ఇది. ఇంకా ఇలాంటివి చాలా జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎస్పెషల్లీ రాయలసీమ సైడ్ డిషెస్ ఉంటాయండి. దాంట్లో తలకాయ మాంసం దగ్గర నుంచి నాటుకోడి, మటన్ బోన్లెస్, తర్వాత ఇడియాపం పాయ, ఇలాంటివి కొన్ని స్పెషల్ ఐటమ్స్ పెట్టి చాలా కాలంగా నుంచి బ్రహ్మాండంగా నడుస్తుంది. మన కస్టమర్ల అభిమానంతో చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది. 10 టీవీ ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్ 2025లో బెస్ట్ లావిష్ అండ్ అఫోర్డబుల్ బఫే కేటగిరీలో అవార్డు అందుకుంటున్న వారు సర్కిల్స్. సర్కిల్స్ వారు అవార్డు అందుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్. బెస్ట్ లావిష్ అండ్ అఫోర్డబుల్ బఫే కేటగిరీ. బెస్ట్ ట్రెడిషనల్ బ్రేక్ఫాస్ట్ కేటగిరీలో అవార్డు అందుకుంటున్నారు పూర్ణ టిఫిన్ సెంటర్. ఎంతోమంది అగ్ర హీరోలు, అగ్ర నటులు ఎంతో స్థాయికి వెళ్ళిన వాళ్ళకి పూర్ణ టిఫిన్ అంటే అదొక ప్యాషన్. బెస్ట్ హోమ్లీ ఫుడ్ అవార్డు గెలుచుకున్నారు నాగభూషణం మెస్. చాలా హ్యాపీగా ఉంది మేడం. 10 టీవీ వారి సపోర్ట్ తోటి హోమ్లీ ఫుడ్ రావడం చాలా ఆనందంగా ఉంది. మీ సపోర్ట్ తోటి మేము ముందుకు పోతాం. ఇలాంటి మంచి ఫుడ్స్ మేము ఇస్తాం ప్రజలకి. మా మమ్మీ సపోర్ట్ తోటే నేను ఈ హోటల్ రన్ చేస్తున్నాను. మా మమ్మీ కిచెన్లో మొత్తం చూసుకుంటారు కాబట్టి మంచి టేస్ట్ వస్తుంది. హోమ్లీ ఫుడ్ అవార్డు మాకు వచ్చింది. మా మమ్మీ హోమ్లీ కాబట్టి హోమ్ ఫుడ్ మాకు వచ్చింది. కూరగాయల కానించి మసాలా కానించి అన్నీ నేనే రెడీ చేపిస్తా. అన్నీ హోమ్ ఫుడ్ అండి మా. యాక్చువల్గా ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్ ఈసారి 10 టీవీ నిర్వహించడం చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నాకు బెస్ట్ ఫుడ్స్, బెస్ట్ హోటల్స్ అన్నీ ఇక్కడ ఒకే చోట ఉండటం. మా అందరికి ఫుడ్ అంటేనే ఇష్టం, ఇంకా వేరే ఏం లేదు. ఎప్పుడు కొత్త ప్లేస్కి ఎక్కడికి వెళ్ళాలని ఆలోచిస్తుంటాం. తమ్మను నేను డెఫినెట్లీ తమన్ మిస్ అయ్యాడు ఈ ప్లేస్కి రావడం. ఐ విల్ డెఫినెట్లీ ఇన్ఫార్మ్ టు తమన్. చాలా రకరకాల వెరైటీస్ ఉన్న ఫుడ్ వల్ల ఎవరెవరికి ఏ అవార్డ్స్ వచ్చినాయో తెలుసుకోవాలని ఉంది నాకు కూడా. అండ్ ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్. మా ఆర్టిస్టులను కూడా ఉద్దేశించుకొని కొంచెం డైట్ ఫుడ్స్ ఏమన్నా కొత్తగా ప్రిపేర్ చేస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ బెస్ట్ హాస్పిటాలిటీ సర్వీసెస్ కేటగిరీలో అవార్డు గెలుచుకున్నారు జిఎస్ఆర్ హాస్పిటాలిటీ సర్వీసెస్. హార్టీ కంగ్రాచులేషన్స్ జిఎస్ఆర్ హాస్పిటాలిటీ సర్వీసెస్ వారిని
శ్రవణ్ కుమార్ రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. This is the second time you are taking Edge Award, and moreover you are feeling, one of the best catering company in Hyderabad for its especially corporates. We are doing around some 40,000 meals per day. We have around some 800 plus manpower on board. We are covering 3 states. One is Telangana, Andhra, and Karnataka also. In Bangalore, just we have started in Bangalore also. బెస్ట్ పాన్ ఏషియన్ అండ్ హిమాలయన్ క్విజిన్ కేటగిరీలో అవార్డు గెలుచుకున్న 7 సిస్టర్స్ ని 10 టీవీ అభినందిస్తోంది. అవార్డు అందుకోవాల్సిందిగా వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. బెస్ట్ ఫ్యామిలీ రెస్టారెంట్ ఇన్ వరంగల్ కేటగిరీలో అవార్డు సొంతం చేసుకున్నారు హోటల్ అశోక వరంగల్. చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి గారు హార్టీ కంగ్రాచులేషన్స్. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ కేటగిరీ బెస్ట్ ఫ్యామిలీ రెస్టారెంట్ ఆన్ నేషనల్ హైవే 44 కేటగిరీలో అవార్డు గెలుచుకున్నారు హోటల్ ఏషియానా షాద్నగర్. హోటల్ ఏషియానా షాద్నగర్ వారు చైర్మన్ యూసఫ్ బిన్ మహమూద్ బామస్ గారు హార్టీ కంగ్రాచులేషన్ సార్. మన హోటల్స్ 100 ఏళ్ల నుంచి ఉంది. నేను 40 ఇయర్స్ నుంచి నడుస్తున్నా. హైవేలో మన ఆసియానా అనేది ఆసియానా గ్రూప్ హోటల్స్ మావి 4-5 ఉన్నాయి. దాంట్లో హైవేలో టాప్ మాదే. ఇప్పుడు ఒక లోగో స్టైల్లో మేము మంచిగా సర్వీస్ మంచిగా పబ్లిక్ ఒక సేవ చేస్తున్నాం. హైవే నుంచి వచ్చే పోయేటోళ్ళకు ఏమైనా మంచి చెడు అయితే కూడా చూస్తాము. మన దగ్గర 1000 మంది కూర్చునే సిట్టింగ్ ఉంది. మంచిగా ఉంది. ఎన్నో అవార్డులు గెలుచుకున్నాము బెస్ట్ హోటల్ అనేది. ఇప్పుడు మన మళ్ళీ 10 టీవీ నుంచి అవార్డు దొరుకుతాం మన అదృష్టం అనుకుంటున్నాం. ఇది 10 టీవీ ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్ 2025లో బెస్ట్ రెస్టారెంట్ ఇన్ కోల్డ్ బెల్ట్ ఏరియా వేణు రెస్టారెంట్. వేణు రెస్టారెంట్ వారు హార్టీ కంగ్రాచులేషన్స్. చైర్మన్ లక్కం లక్ష్మీనారాయణ గారు కంగ్రాచులేషన్స్. సంతోషంగా ఉందమ్మా. మేమే ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టేసి మేమే దగ్గరుండేసి వంటలు చేసుకోవటం కానీ సర్వీస్ చేయటం కానీ వచ్చిన వాళ్ళని రిక్వెస్ట్గా చేసి చాలా జాగ్రత్తగా చూసుకుంటూ పంపిస్తాం కాబట్టి 20 సంవత్సరాల నుంచి చేయగలిగామమ్మా. ఎక్కువ మంత్రులు సినీ యాక్టర్లు వస్తుంటారమ్మా. మాది ఎందుకంటే ఏజెన్సీ ఏరియా కాబట్టి గోదావరి ప్రాంతం అడవి ప్రాంతం మంచి షూటింగ్లు ఎన్ని జరుగుతూ ఉంటాయి. బెస్ట్ ఆంధ్ర క్విజిన్ అండ్ గ్రిల్ కేటగిరీలో అవార్డు దక్కించుకున్న వారు పల్నాడు రుచులు. వారికి బెస్ట్ విషెస్ తెలియజేస్తుంది 10 టీవీ. అనిల్ రావిపూడి గారు సినిమాల్లోనే కాదు వేదిక పైన కూడా నవ్వులు పూయిస్తున్నారు. థ్యాంక్ యూ సార్. చాలా ఆహ్లాదకరంగా ఉంది మిమ్మల్ని చూస్తుంటే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఈ పల్నాడు రుచులు అనేది నానక్రామగూడలో తబులరస బ్యాక్ సైడ్ ఉందండి. మేము అన్ని కల్తీ లేని స్వచ్ఛమైన తెలుగు రుచులను ఇస్తున్నామన్నమాట. పల్నాడు యొక్క ప్రాధాన్యతని కూడా హైదరాబాద్ వాసులకి తెలియజేయాలని మేము ఈ రెస్టారెంట్ని స్టార్ట్ చేయడం జరిగింది. మన తెలుగు కుజిన్ అండి. అంటే లైక్ పులావ్స్ అవ్వచ్చు, రాగి సంకటి నాటుకోడి అవ్వచ్చు, మటన్ కానీ మాంసం వేపుడు కానీ ఇలాంటివి మన దగ్గర బాగా ఫేమస్గా ఉంటాయి. అండ్ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ కేటగిరీ బెస్ట్ అథెంటిక్ కేఫ్ కేటగిరీలో అవార్డు దక్కించుకున్న వారు పంచతంత్ర. CEO ఆఫ్ పంచతంత్ర ఎం వివేకానంద స్వామి గారికి హార్టీ కంగ్రాచులేషన్స్.
ఇలాంటి దానితో మోటివేషనే ఇంకా బెస్ట్ సర్వీసెస్ ఇవ్వాలా, ఇంకా కేవలం హైదరాబాద్కే పరిమితం కాకుండా తెలంగాణకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా కూడా నెంబర్ 1 కెఫేగా ఉండాలి అన్న ఒక మోటివేషన్గా తీసుకొని ఇంకా ముందుకు పోయే ప్రయత్నాలు ఇంకా చేయాలి అనే ఒక భావన కలుగుతుంది ఇట్లాంటి అవార్డ్స్తో. ప్రతి ఒక్కరికి నేను ఏం రిక్వెస్ట్ చేస్తా అంటే వెన్ వి సీ సంథింగ్ వీ కెన్ హ్యావ్ మోర్ ప్లెజర్ దాన్ వి లిజన్. సో ఒక్కసారి మీరు విజిట్ చేస్తే అక్కడ ఉన్న అథెంటికేషన్ ఏంటి, అక్కడ మీరు వే బ్యాక్ అథెంటికేటెడ్ అంటే మీరు ఒక 60s 70s పోతారు. యూ కెన్ ఎంజాయ్ ద ప్లెజెంట్నెస్ అండ్ కామ్నెస్ ఓవర్ దేర్ ఇన్ ఆ కేఫ్. నెక్స్ట్ అవార్డ్ బెస్ట్ బిర్యానీ కేటగిరీలో అవార్డు కైవసం చేసుకుంటున్నారు కేఫ్ బహర్. ఒక మంచి ఫ్లేవర్స్తో బిర్యానీ అందిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ సార్. పిస్తా హౌస్ మరో అవార్డును గెలుచుకుంది. బెస్ట్ హలీం కేటగిరీలో అవార్డు గెలుచుకున్నారు పిస్తా హౌస్. Feeling very good. Fusion Awards doing 10 TV first time. We are very happy. लोगों को पता चलेगा कि जो है अच्छी वैरायटी देने से आपका अवार्ड मिलता है. पूरे वर्ल्ड में जो है पिस्ता हाउस है, अभी अमेरिका में है, कुवैत में है, देन मस्कत, ओमान और इंडिया में और भी आ रहे हैं. अभी लंदन और कनाडा और ऑस्ट्रेलिया में भी स्टार्ट होने वाला है. అలాగే ఈ అవార్డు ప్రదాన కార్యక్రమంలో భాగస్వాములు కావాల్సిందిగా హీరోయిన్ నవీనారెడ్డి గారిని కోరుతున్నాము. బెస్ట్ ప్యూర్ గీ కేటగిరీలో అవార్డు గెలుచుకుంటున్నారు శ్రీ మురుగన్ గీ. కంగ్రాచులేషన్స్ సార్. My brand has been here in Hyderabad since 1950 and we've been maintaining that same kind of quality and guarantee for the customers within brand name which we're trying to build across India currently. So my main focus is on maintaining the quality and assuring the customers when they come into Sri Murugan Ghee stores, they're coming for the quality and the taste which they always wanted for my products. క్వాలిటీనే ప్రయారిటైజ్ చేస్తాం ఎప్పుడు. దానివల్లనే కస్టమర్స్ ట్రస్ట్ చేసి తీసుకుంటారు. ఎందుకంటే గీ ఒక డిష్ని ఎలివేట్ చేస్తుంది. సో అది క్వాలిటీ మంచిగా ఇస్తేనే కస్టమర్స్ కూడా ట్రస్ట్ ఉంటుంది. కస్టమర్స్ హెల్త్ కూడా మాకు చాలా ఇంపార్టెంట్. అట్లా అని చెప్పి క్వాలిటీ ప్రోడక్ట్స్ కోసం మేము ఎప్పుడు చేస్తుంటాం. అండ్ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ అవార్డ్ బెస్ట్ ఫార్మ్ స్టే కేటగిరీలో అవార్డును సొంతం చేసుకున్న వారు ఫార్మ్ స్టే రిసార్ట్స్. థ్యాంక్ యూ 10 TV. ఈ ఫార్మ్ స్టే రిసార్ట్ అనేది 28 acres ఉంటుందండి. దీంట్లో మొత్తం అకామిడేషన్ ఉంటుంది. ఆర్గానిక్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తాం. మేము ఎలాంటి కెమికల్స్ వాడము, ఓన్లీ ఆర్గానిక్. మా దగ్గర స్టే చేసే గెస్ట్లకు కూడా మేమే పండించినవి మేము వాళ్ళకి అందిస్తాము. దానివల్ల మాకు రిపీటెడ్ కస్టమర్స్ ఎక్కువ ఉంటారు. మా ఫుడ్ను బాగా లైక్ చేస్తారు. మా ప్లేస్ ఇంకా డెస్టినేషన్ వెడ్డింగ్స్కు చాలా మంచి ప్లేసు. అప్ టు 200 people వరకు మేము అకామిడేషన్ ఇవ్వగలుగుతున్నాము. అంత రిమోట్ ఏరియాలో కూడా లగ్జరియస్ విల్లాస్ ఉన్నాయి మా దగ్గర. గెస్ట్లు అందరూ మరి హ్యాపీ. ఒకసారి వచ్చారంటే మాకు రిపీట్ కస్టమర్స్ వస్తారు బికాస్ ఆఫ్ అవర్ ఫుడ్ అండ్ అవర్ అకామిడేషన్ అండ్ సర్వీస్. 10 TV ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్లో బెస్ట్ నాన్ వెజ్ పికిల్స్ అవార్డు అందుకుంటున్నారు గోదావరి వంటిల్లు. సో బెస్ట్ ఆంధ్ర స్వీట్స్ అండ్ అలాగే బెస్ట్ నాన్ వెజ్ పికిల్స్లో గోదావరి వంటిల్లు ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ఫార్ములా అండి మెయిన్. మేమంతా ఫ్రెష్గా తయారు చేస్తాం. ఏది అప్పటికప్పుడు ఫ్రెష్ మసాలాలు ఫ్రెష్గా ఏదైనా రీయూజ్ చెయ్యం. ఆయిల్ కానీ మసాలాలు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏదైనా అప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేస్తామండి. ఈవెన్ నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ కూడా ఎప్పుడు ఫ్రీజర్లో పెట్టడం కానీ అలా ఉండదు. మెయిన్ మేము ఎప్పటికప్పుడు ఫ్రెష్గానే ప్రాన్స్ ఏంటి, మటన్ ఏంటి, చికెన్ ఏంటి అన్నీ మాకు అప్పటికప్పుడు ఫ్రెష్గానే తీసుకుని చెరువులో పట్టిన రొయ్యలు అలా అన్నమాట. మేము మిడిల్ క్లాస్ని బేస్ చేసుకునే చేస్తున్నామండి. ఎక్కువ రేటు ఉండదు. అలా అని మరి మాకు నష్టం లేకుండా
మీడియం రేంజ్లో ఉంటాయి. ఇక బెస్ట్ సెన్సేషనల్ వెడ్డింగ్ ప్లానర్ వైకుంఠ వెడ్డింగ్ ప్లానర్స్ వారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. రమేష్ గారు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు. చాలా సంతోషం. మమ్మల్ని గుర్తించినందుకు మేము ఎంతో కష్టపడతాము, కానీ వీళ్ళు ఇట్లా అబ్జర్వ్ చేస్తారు, ఇట్లా అవార్డు ఇస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు ఇంతకుముందు బెస్ట్ వివిఐపి అవార్డు వచ్చింది ఢిల్లీ తెలంగాణ భవన్లో. ఇది నాది 5th అవార్డు. ఈసారి వీళ్ళు బెస్ట్ వెడ్డింగ్ ప్లానర్ అవార్డు ఇచ్చారు. థ్యాంక్ యూ అండి. మా మెయిన్ ఏమైందంటే వాళ్ళు పెట్టే డబ్బుకి అవుట్పుట్ బాగా ఇచ్చి చాలా తొందరగా పైకి వచ్చాను. అట్లా నేను 2003 నుంచి ఉన్నాను, కానీ 2010 నుంచే కొత్త లాంచ్ చేశాను. అన్ని గోవా నుంచి బయట నుంచి కూడా నేను ఇంపోర్ట్ చేశాను. చాలా నేను ఇంట్రడ్యూస్ చేశాను. నన్ను గుర్తించి నా కష్టానికి ప్రతిఫలం ఇచ్చినందుకు ఫ్యూజన్ ఫుడ్ వాళ్ళకు కూడా మరొకసారి నా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. నెక్స్ట్ కేటగిరీ 10TV ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్ 2025 బెస్ట్ రిసార్ట్స్ కేటగిరీలో అవార్డు గెలుచుకున్న వారు సెలబ్రిటీ రిసార్ట్. Thanks a lot. First of all, I'd like to thank 10TV for giving us this prestigious award and hosting this great event. Thank you so much. Celebrity resort ante celebrities kosam kaadu, oka common man ni kuda celebrity la feel cheyinchadaniki meme resort ka peru pettam. మా ఎండ్ గోల్ ఎప్పుడు మా దగ్గరకు వచ్చే గెస్ట్ కానీ కస్టమర్ కానీ బెస్ట్ స్టే ఇచ్చి బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని. గత 25 yearsగా ఈ రిసార్ట్ రన్ చేయడానికి కారణము అక్కడ ఉన్న ఫుడ్. We get a lot of repeat guests, repeat customers purely because of the taste of the food that we serve over there. బెస్ట్ ఫ్లేవర్ టీ కేటగిరీలో అవార్డు గెలుచుకుంటున్నారు లాసా లంసా టీ. బెస్ట్ ఫ్లేవర్ టీ కేటగిరీ లాసా లంసా టీ అవార్డు అందుకుంటున్నారు. We thank 10TV for honoring us for our company for this best flavor tea, and we assure our customers that we will going to serve them. We are going to give them best quality tea throughout, and as you know that we are the first flavor tea of India since 1933, and we are also in exports, and we hope that by associating ourselves with 10TV, it's a honor for us and it's a privilege for us. నెక్స్ట్ కేటగిరీ చూద్దాం. 10TV ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్ 2025లో బెస్ట్ ఇన్నోవేటివ్ షవర్మా కేటగిరీలో అవార్డు దక్కించుకున్న వారు గ్రిల్ 9.10TV ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్ 2025లో బెస్ట్ సప్లయర్ ఆఫ్ సస్టైనబుల్ అండ్ ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ టు హాస్పిటాలిటీ సెగ్మెంట్ కేటగిరీలో అవార్డు అందుకుంటున్న వారు నెస్ట్ ఇన్ లైఫ్ B2B హాస్పిటాలిటీ సప్లై పోర్టల్. CEO చక్రధర్ రావు గారు, హార్టీ కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ సార్. It's a very good feeling to be here. ఎందుకంటే మన హాస్పిటాలిటీ ఇండస్ట్రీ ఎస్పెషల్లీ ఇప్పుడు వీఆర్ ఎయిమింగ్ టు అచీవ్ లిటిల్ మోర్ దెన్ ద ఎంటైర్ వరల్డ్. మన ప్రపంచంలో ఉన్న మార్కెట్స్ అన్నింటినీ కాంపీట్ చేయాలంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా అవసరము. సో దట్ ఈ హాస్పిటాలిటీ నెట్వర్క్స్ వల్ల ట్రెండ్స్ ఏం జరుగుతున్నాయి, హాస్పిటాలిటీ సెగ్మెంట్లో ఎలాంటి ప్రొడక్ట్స్ అవసరం అవుతాయి అనేది ఒక మెయిన్ కాన్సెప్ట్ని ముందుకు తీసుకుపోవడానికి ఇలాంటి ఈవెంట్స్ చాలా అవసరం ఇప్పుడు. అండ్ 10TV ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్లో బెస్ట్ చికెన్ కేటగిరీ అవార్డు కూడా దక్కించుకుంది మెఫిల్ గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్. సో హార్టీ కంగ్రాచులేషన్స్ ఆన్ విన్నింగ్ బోత్ సార్. బెస్ట్ వాల్యూ ఫర్ మనీ బ్రాండ్ అండ్ అలాగే బెస్ట్ చికెన్ బిర్యానీ కేటగిరీలో 2 అవార్డ్స్ను మెఫిల్ గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ దక్కించుకున్నారు. ప్లీజ్ వెల్కమ్ సార్ మెఫిల్ గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ బెస్ట్ చికెన్ బిర్యానీ అలాగే బెస్ట్ వాల్యూ ఫర్ మనీ బ్రాండ్ కేటగిరీలో అవార్డు అందుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్ సార్.
basically this category is nothing but the best value of money. Value of money is nothing but जितना भी हम लोग रॉ मटेरियल वगैरह खरीदते हैं वो रॉ मटेरियल हम लोग इतना वॉल्यूम में खरीदते हैं जिसके लिए हम लोग सामने वाले से अपने हिसाब से बार्गेन करके उसकी कॉस्टिंग को कम कर सकें और जो वैल्यू ऑफ मनी हम लोग उसी से प्ले अराउंड कर पाते हैं वाई बिकॉज द रॉ मटेरियल दैट वी आर परचेजिंग इन वॉल्यूम एंड इट इज़ ऑन द लोअर सेगमेंट ऑफ द प्राइसिंग एंड हायर सेगमेंट एज फार एज द क्वालिटी इज़ कंसर्न. आज की डेट में महफिल है क्योंकि महफिल का जो ग्रुप है, महफिल की जो टीम है वो महफिल को अपना समझती है, महफिल के लिए काम करती है और महफिल की ग्रोथ में दे आर प्लेइंग अ वेरी बिग पार्ट इन दैट. थैंक यू. I feel very good getting this award. I think Hyderabad is known for biryani and getting an award so big, especially with respect to chicken biryani, is a great honor for us. I think awards give us a good boost that, we are doing good. At the end of the day, we continue doing our work and it does not affect our work in any way. But it gives us a confidence that the path we are going in is right. So that is the importance of awards. And moving on to next award, 10TV Food Fusion Awards 2025లో లార్జెస్ట్ టీ పౌడర్ రీటైల్ చైన్ ఇన్ హైదరాబాద్ కేటగిరీలో అవార్డు గెలుచుకున్న వారు A1 టీ కంపెనీ. సో A1 టీ కంపెనీ వారిని అవార్డు అందుకోవాల్సిందిగా వేదిక వద్దకు ఆహ్వానిస్తున్నాము. I would like to thank 10TV management for honoring us on this day with this award. And we have won the largest tea powder retail chain in Hyderabad. And we have 15 branches across Hyderabad. We deal around 80 to 100 varieties of tea powders. So we have tea powders ranging from 400 to 11,000 per kg. And apart from the regular teas, we have many different flavored teas and green teas, herbal teas, organic teas, and a very good range of teas. 10TV Food Fusion Awards 2025లో బెస్ట్ కుక్కర్ పలావ్ కేటగిరీలో అవార్డు గెలుచుకున్నారు హోటల్ ఉషా ముల్పూరీస్ కిచెన్ వారు. ఉషా ముల్పూరి కిచెన్ తరపున మేడం ఉషా గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాం. అలాగే వేదికపైకి రావాల్సిందిగా హీరోయిన్ చరిత వర్మ గారు, అలాగే యంగ్ హీరోయిన్ యానీ గారు అండ్ జ్యోతిరాయన్ పూర్వరాజు గారిని, అలాగే హీరోయిన్ ఖుష్బూ చౌదరి గారు, నవీనా రెడ్డి గారు, రోజా భారతి హీరోయిన్ అండ్ ప్రొడ్యూసర్ రోజా భారతి గారు అండ్ హీరోయిన్ రూపా కొడివాయూర్ గారు, హీరోయిన్ వేద్విక గారిని వేదికపైకి రావాల్సిందిగా అవార్డ్స్ ప్రదానం చేసే కార్యక్రమంలో భాగస్వాములు కావాల్సిందిగా కోరుతున్నాము. 10TV వాళ్ళకి నేను హార్ట్ఫుల్గా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అంటే మా లాంటి వాళ్ళని అలా అవార్డ్స్ ఇచ్చి ప్రోత్సహిస్తే ఇంకా మాకు ఎంకరేజ్గా ఉంటుంది. వారికి మనసారా థ్యాంక్స్ చెప్పుకుంటాను. అండ్ నెక్స్ట్ 10TV ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్ 2025లో బెస్ట్ రెస్టారెంట్ ఇన్ భద్రాద్రి టెంపుల్ సిటీ కేటగిరీలో అవార్డు దక్కించుకున్న వారు గౌతమి స్పైస్ రెస్టారెంట్. రామకృష్ణారెడ్డి గారు అవార్డు అందుకుంటున్నారు సార్, బెస్ట్ ఫ్యామిలీ రెస్టారెంట్ ఇన్ భద్రాద్రి టెంపుల్ సిటీ. కంగ్రాచులేషన్స్ రామకృష్ణారెడ్డి గారు. టీవీ ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్ని ఉద్దేశించి ప్రముఖ దర్శకులు అనిల్ రావుపూడి గారు మాట్లాడతారు. ప్లీజ్ వెల్కమ్ సార్. సో గుడ్ ఈవినింగ్ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ జూపల్లి కృష్ణారావు గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకి, అలాగే ప్రేక్షకులందరికీ గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 10TV వారికి ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్ ఇచ్చినందుకు నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. అండ్ హోప్ దిస్ విల్ కంటిన్యూ. ఇది ఫస్ట్ టైం అని చెప్పారు, సో హోప్ ఇట్ దిస్ విల్ కంటిన్యూ అగైన్ అండ్ అగైన్. అండ్ మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి సార్? అంటే మీరు ఏ టైప్ ఆఫ్ ఫుడ్ ఎక్కువగా ఇష్టపడతారు? నేను టిపికల్ పెరుగన్నం బాగా ఇష్టపడతాను. ఓన్లీ హోమ్ ఫుడ్? హోమ్ ఫుడ్, టిపికల్ సాంబార్ రైస్ అండ్ పెరుగన్నం. లంచ్కి అయితే బిర్యానీ, సాయంత్రం అయితే సరదాగా టిఫిన్స్, ఇడ్లీ, చపాతీలు ఇలాంటి వాటిని ప్రిఫర్ చేస్తాను. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అనిల్ రావుపూడి గారు. అనిల్ రావుపూడి గారు బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ 10TV ఆహ్వానాన్ని మన్నించి మీ యొక్క సమయాన్ని మాకు ఇచ్చారు సార్. షూటింగ్ మధ్యలో వచ్చారు, మీకు తెలుసు కదా మెగాస్టార్తో నెక్స్ట్ సంక్రాంతికి అలరించబోతున్నారు మనల్ని.
ఇప్పుడు ఈ కార్యక్రమానికి 10 టీవీ ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్కి స్పాన్సర్స్గా నిలిచిన పి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఫ్రీడమ్ ఆయిల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, అలాగే దుర్గాప్రసాద్ గారు, 2M డెలిసియస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, జాస్తి రఘునందన్ చౌదరి గారు, హోటల్ దస్పల్లా డైరెక్టర్, ఉదయ్ సింగ్ బయాస్ పౌల్ట్రీ ఇండియా అధ్యక్షులు, ఎస్ వెంకటరెడ్డి గారు తెలంగాణ స్టేట్ రెస్టారెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్, మీరందరూ వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం సార్. ఫ్రీడమ్ ఆయిల్ ఇంతటి జనాదరణ పొందడానికి కారణం జెమినీ ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పి చంద్రశేఖర్ రెడ్డి గారు. ఆయనకున్న అపారమైన అనుభవంతో సరికొత్త ఆలోచనలతో ఫ్రీడమ్ బ్రాండ్ను నంబర్ 1 స్థానానికి తీసుకువెళ్లారు. మరో స్పాన్సర్ 2M బ్రాండ్. ప్రపంచవ్యాప్తంగా ఈ పేరు తెలియని వాళ్ళు ఉండరు. రుచిలో నాణ్యతలో ది బెస్ట్ చాక్లెట్స్తో పాటు ఐస్ క్రీమ్, బిస్కెట్స్, బేకరీ ఐటమ్స్తో 2M డెలిసియస్ యువర్స్ అంటోంది. చాక్లెట్ల తయారీపై ఉన్న ఫ్యాషన్తో 2009లో 2M బ్రాండ్ను స్థాపించి ఈ రంగంలో తిరుగులేని శక్తిగా ఎదిగారు. అజయ్ భూపతి గారు RX100, మంగళవారం వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో టాలీవుడ్లో డిఫరెంట్ మూవీలకు బ్రాండ్గా నిలిచారు. టీవీ ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్ కో పవర్డ్ బై పౌల్ట్రీ ఇండియా వారికి చిరు సత్కారం. పౌల్ట్రీ రంగంలో రారాజు అంటే ఉదయ్ సింగ్ బయాస్. ఇండియన్ పౌల్ట్రీ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ పౌల్ట్రీ ఇండియా అధ్యక్షుడిగా సేవలు అందిస్తున్నారు ఉదయ్ సింగ్ బయాస్ గారు. Giving us a wonderful opportunity for Poultry India as a protein partner, and we feel proud today. Ante food anadi enta important anedi life lo andulo protein inka important. So consuming daily egg and chicken anedi chaala important మన డైలీ రొటీన్ లైఫ్లో. పౌల్ట్రీ రైతులందరినీ కూడా కోరేది ఏంటంటే మా ఎగ్జిబిషన్కి రండి, మీరు నాలెడ్జ్ పెంచుకోండి, స్టార్ట్ ఏ పౌల్ట్రీ బిజినెస్. మంచి ప్రాఫిట్స్ ఉన్నాయి ఇప్పుడు. I welcome all the people to visit our exhibition. ఆహ్లాదకరమైన ఆతిథ్య రంగంలో కొన్నేళ్లుగా సేవలందిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది హోటల్ దస్పల్లా. హైదరాబాద్లో ఎన్నో హోటల్స్ ఉన్న దస్పల్లా బ్రాండ్కున్న స్పెషాలిటీయే వేరు. హాస్పిటాలిటీ పార్ట్నర్గా ఈ కార్యక్రమానికి వెన్నుదన్నుగా నిలిచారు హోటల్ దస్పల్లా డైరెక్టర్ జాస్తి రఘునందన్ చౌదరి గారు. సాంప్రదాయ విలువలకు ఆధునిక సాంకేతికతను జోడిస్తూ పాలు, పాల ఉత్పత్తుల స్వచ్ఛతలో రాజీ పడకుండా నాణ్యమైన సేవలందిస్తోంది అబ్సల్యూట్ మిల్క్ కంపెనీ. వంశీకృష్ణ గారు అలాగే శ్రీమతి తీష్మారెడ్డి సారథ్యంలో 2012లో ప్రారంభమైన ఈ సంస్థ అంచెలంచెలుగా ఎదుగుతోంది. కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. హైదరాబాద్ ఫుడ్ క్యాపిటల్గా మారిన నేపథ్యంలో ఫుడ్ టూరిజానికి మరింత ఊతమిచ్చేలా 10 టీవీ ఈ ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్ని చేపట్టింది. దాదాపు 2 నెలలుగా దీనిపైన చాలా గ్రౌండ్ వర్క్ చేసి 10 టీవీ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఏదేమైనా ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా కంప్లీట్ అవ్వడానికి సహకరించిన స్పాన్సర్స్కు అలాగే మిగతా టెక్నికల్ టీం అందరికీ 10 టీవీ తరఫున స్పెషల్ థ్యాంక్స్.